బంగ్లాదేశ్లో యూనస్ రాజీనామా చేయాలనుకున్నాడు. తర్వాత ఆ రాజీనామాకి కొంచెం పోస్ట్ పోన్ చేశాడు. కానీ ఈలోగా యూనస్ ప్రభుత్వాన్ని ఎండగడుతూ యూనస్ ప్రభుత్వం మీద ఇప్పుడు ప్రజలు, ఉద్యోగులు అందరూ కూడా తిరగబడుతున్నారు. దానికి ప్రధాన కారణం ఏమిటంటే దుష్ప్రవర్తన పేరుతో ప్రభుత్వాధికారులను సులువుగా బర్తరఫ్ చేయడానికి వీలు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ను ఉద్యోగులు, అధికారులు నిరసిస్తున్నారు. సోమవారం వారు సచివాలయ ప్రధాన ద్వారాన్ని మూసివేశారు. ప్రజాసేవల చట్టాన్ని సవరిస్తూ యూనస్ సర్కారు తెచ్చిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా ప్రభుత్వ సిబ్బంది 3 రోజుల నుంచి పనులు మానేసి ధర్నా చేస్తున్నారు. అన్ని మంత్రిత్వ శాఖలు, ముఖ్యమైన ప్రభుత్వ విధానాలు కొలువై ఉండే సచివాలయ ద్వారాన్ని మూసివేశారు. మరోవైపు కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఢాకా దక్షిణ నగర కార్పొరేషన్ మేయర్గా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి చెందిన ఇష్రాక్ హుస్సేన్ను నియమించాలంటూ కార్పొరేషన్ ఉద్యోగులు ఉద్యమిస్తున్నారు. కోర్టు తీర్పును ఎన్నికల కమిషన్ వ్యతిరేకించకపోయినా యూనస్ ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లింది. హుస్సేన్ మేయర్ పదవి చేపట్టకుండా అడ్డుకుని పాలనాధికారిని నియమించింది. యూనస్ ప్రభుత్వ విధానాలపై బంగ్లాదేశ్ వాణిజ్య పారిశ్రామిక మండలుల సమాఖ్య కూడా ఆదివారం పాత్రికేయుల సమావేశంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 1971 బంగ్లాదేశ్ విమోచన యుద్ధ సమయంలో మేధావులను హతమార్చినట్లే నేడు వ్యాపారులను చంపుతున్నారని ప్రముఖ వ్యాపారవేత్త షౌకత్ అజీజ్ రషెల్ తెలిపారు. బంగ్లా కన్నా వియత్నాంలో వ్యాపారం చేయడం లాభదాయకమని భావించి విదేశీయులు అక్కడే పెట్టుబడులు పెడుతున్నారని చెప్పారు. బంగ్లా పౌరులకు ఉద్యోగాలు లేక కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయని బంగ్లా జౌలు మిల్లుల సంఘం అధ్యక్షుడు కూడా వివరించారు. అధ్యక్షుడు అంటే ఈయన రషెలే. ఈద్ ఉల్ అధా పండగకు కార్మికులకు జీతాలు ఎలా చెల్లించాలో తమకు అర్థం కావడం లేదని వాపోయారు. ఈ డిసెంబర్ కల్లా దేశంలో పార్లమెంటు ఎన్నికలు జరిపించాలని గత వారం యూనస్ను కలిసిన త్రివిధ దళాధిపతులు డిమాండ్ కూడా చేశారు. రాఖైల్ కారిడార్ ఏర్పాటుపైన అభ్యంతరం, ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ ప్రధాన రేవు అయిన చట్టోగ్రామ్ రేవు నిర్వహణను విదేశీ సంస్థకు అప్పగించాలనే యోచనపైన ఎలాన్ మస్క్ స్టార్లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ సర్వీస్ పైన బంగ్లా ప్రధాన సైన్యాధికారి వకార్ ఇజ్ జమాన్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. స్టార్లింక్ తో బంగ్లా జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. ఇది బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి రాజకీయ సంక్షోభం. ఇప్పుడు యూనస్ ప్రభుత్వం ఏ క్షణమైనా పడిపోవచ్చు. అసలు యూనస్ ప్రభుత్వం పడిపోతే ఇప్పుడు సైన్యాధికారి పూర్తిగా పాకిస్తాన్లో ఏ విధంగా అయితే సైన్యం నడిపిస్తుంటుందో ప్రభుత్వాన్ని, అదే విధంగా ఇప్పుడు బంగ్లాదేశ్ నడిపించడానికి ఇప్పుడు ఈడు ఆలోచిస్తున్నాడు ఈ ఆర్మీ చీఫ్. దీంతో పాటు ఇప్పుడు అక్కడ ప్రతిపక్షాలు కూడా ఎలక్షన్ కోసమే చూస్తున్నాయో లేకపోతే మేము కూడా మరికొన్ని రోజులు ప్రధానంగా పరిపాలన చేస్తాం అనుకుంటున్నాయో తెలియదు. కానీ మొత్తానికి అక్కడ ఎవరిలో కూడా ఒక యూనిటీ లేదు. రాజకీయ అనిశ్చితితో బంగ్లాదేశ్ లోపల కొట్టుమిట్టాడుతుంది. ఉద్యోగాలు లేవు, జౌటు మిల్లులు పనిచేయడం లేదు. వ్యాపారం ఈ మధ్య వచ్చేసి ఈ యూనస్ తీసుకున్నటువంటి నిర్ణయాలతో భారతదేశం కూడా వ్యాపారం చేయడానికి ఇష్టపడడం లేదు. చాలా వరకు వాళ్ళు చేసినటువంటి పనికి అంటే మనల్ని ఏదో గుమ్ములో పడేద్దాము లేదా నూతిలో పడేద్దాం అనుకున్నారు. ఇప్పుడు వాళ్ళే నూతిలో పడిపోయే పరిస్థితి. ఇప్పుడేమొచ్చేసి మొత్తం సరుకు అంతా కూడా ఇంతకుముందు మన 8 రాష్ట్రాల ద్వారా ఎలాగైనా అమ్మేసేవాళ్ళు. ప్రతి రాష్ట్రం నుంచి కూడా ఏది మన అష్టలక్ష్ములు, బంగ్లా చుట్టూ ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి కదా, అష్టలక్ష్ములతో పాటు పశ్చిమ బెంగాల్ కూడా. కానీ ఇప్పుడు కేవలం నువ్వు పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి కలకత్తా పోర్టు లేదనుకుంటే బొంబాయి పోర్టు, ఈ 2 పోర్టుల ద్వారా మాత్రమే అమ్మాలి. అంతకు మించి అమ్మడానికి లేదు. కేవలం ఈ చేపలు మాత్రమే మీరు మామూలుగా అమ్ముకోవచ్చు. దీని ద్వారా మొత్తం బంగ్లాదేశ్లో చాలా అంటే చాలా ఆర్థిక పరిస్థితులు తలెత్తాయి. దీనికి తోడు రోహింగ్యాలు, మయన్మార్ రోహింగ్యాలు, బంగ్లాదేశ్ రోహింగ్యాలు బయటికి వెళ్ళడానికి లేదు. అంటే గత చూసుకున్నట్లయితే ఒక 5-6 సంవత్సరాల నుంచి బార్డర్ పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు బయటికి రాకుండా. ఎందుకంటే ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క రోహింగ్యాలు చాలు మనకి, వీళ్ళని ఎల్లగొడితేనే మనకు సరిపోతుంది. ఇంక బయట నుంచి ఎక్కడ నుండి తెప్పించుకుంటాం. కాబట్టి దీనివల్ల విపరీతమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది బంగ్లాదేశ్. ఇంకా సర్వనాశనం అయిపోతుంది చూడండి. అది భారతదేశాన్ని సర్వనాశనం చేయాలనుకోవడమే కాకుండా విదేశీ శక్తులతోటి భారతదేశాన్ని నాశనం చేయాలనే శక్తులతోటి కలిసి ఈరోజు కేవలం భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడానికి అక్కడ ఉన్నటువంటి హిందువుల్ని చంపారు. ఈరోజు అనుభవిస్తున్నారు.